ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని, నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆశీర్వాదాలు, నీ ఆత్మను కుమ్మరించమని, నీ రాకడ కొరకు మమ్మలను సిద్ధపరచమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం నుంచి 2వ అధ్యాయాన్ని మనం చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్న తర్వాత, చదివిన తర్వాత, పరిశీలించిన తర్వాత మనం వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి. దావీదు అనుభవంలో చెప్తాడు, నీ వాక్యం ధ్యానిస్తే అది ఎంత మధురంగా ఉందో, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరుకుతుంది, అంత రుచిగా ఉంది. బైబిల్లో రాయబడుతుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అని. అందుకనే మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. చదివిన తర్వాత ధ్యానించాలి. ధ్యానించిన తర్వాత పరిశీలించాలని యెషయా గ్రంథంలో 34:16 మాట వ్రాయబడుతుంది. ఇక పరిశీలించిన తరువాత దేవుని యొక్క వాక్యము అలాగున్నదో లేదో అని కూడా మనం లేఖనాలను పరిశీలించాలని అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. బెరయా సంఘం వారు దేవుని యొక్క వాక్యము అలా ఉన్నదో లేదని వారు ప్రతి దినము కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించేవారంట. చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనం చదువుతాం, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, చూసారండి, ఆసక్తితో మన హృదయాలలో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. కనుక ఏ సేవకుడు చెప్పినా, ఏ దైవ సేవకుడు చెప్పినా, ఏ దైవ జనురాలు చెప్పినా ఖచ్చితంగా మనం వాక్యాన్ని దగ్గరికి వచ్చి అవి అలాగున్నవో లేవు అని మనం ప్రతి దినము కూడా ఆసక్తితో దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, పరిశీలించాలి. ఆ సేవకుడు చెప్పేది కరెక్టా లేదని మరలా బైబిల్ దగ్గర తీసుకొచ్చి ఆ రిఫరెన్స్ రాసుకున్నది ఒక్కసారి సమంగా చూసుకోవాలి. ఈరోజున చాలా మంది అసలు వాక్యమే వ్రాయరు, వాక్యమే చదవరు, వాక్యమే పరిశీలించరు, వాక్యమే ధ్యానించరు. కనుక ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని స్పష్టంగా చదవాలి, అర్థం చేసుకుంటూ దేవుణ్ణి అడగాలి. ఖచ్చితంగా దేవుడు తెలియచేస్తాడు. ఆ వాక్య అర్థం ఏమిటో దేవుణ్ణి అడిగితే తెలియచేస్తారు. రెండవదిగా వాక్యాన్ని ధ్యానించాలి. భక్తుడు అంటున్నాడు దావీదు, నేను ధ్యానిస్తానని. మూడవదిగా పరిశీలించాలి. అదే పరిశీలన మనం చూస్తే బెరయా సంఘం వారు